హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? చికెన్ కూరతో చపాతీ భలే ఉంటుంది కదండీ! అందులో నాటుకోడి కర్రీ అయితే ఇంకా బావుంటుందండి. నిన్న మా నాన్నగారొచ్చారు. నేనెప్పుడు నాటుకోడి తిన్నా 99% అది మా నాన్నగారు తెచ్చిందే అయ్యుంటది. ఎందుకంటే వైజాగ్‌లో కొనుక్కుందామన్నా ఎలా ఉంటాయో నాకు నచ్చవనమాట. ఈ కర్రీ కోసం నేను 4 పెద్ద ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేశానండి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి, ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా వేపాలండి. ఆ తర్వాత ఈ కూరను కూడా అందులో వేయాలి. ఇది లేత కోడి గురించి నేను కుక్కర్‌లో పెట్టలేదు గానీ, లేదంటే నాటుకోడిని మనం కుక్కర్‌లో పెట్టాలండి. అప్పుడే నార్మల్ చికెన్‌గా మెత్తగా ఉంటుంది. తర్వాత తగినంత ఉప్పు కూడా వేయాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేయాలి. తగినంత కారం వేసి వాటర్ పోయాలండి. గ్రేవీ కోసం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటున్నాను చపాతీలోకని. ఆ తర్వాత మసాలా కోసం ఒక ఆనియన్, టమాటా, ధనియాలు, జీలకర్ర, గరం మసాలా వేసి గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసిన ఈ పేస్ట్‌ను కూడా కర్రీలో వేసి బాగా కలపాలండి. ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఒక పావుగంట సేపు మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికిస్తే చికెన్ కర్రీ దగ్గరికయిపోతుందండి. ఇలా దగ్గరికయినప్పుడు లాస్ట్‌లో కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, నాటుకోడి కూర రెడీ. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.